హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజు లక్క యూట్యూబ్ ఛానల్. ఎవరైతే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. రైతులకు గుడ్ న్యూస్. రెండో విడత నిధుల విడుదలకు డేట్ ఫిక్స్ చేసిన తెలంగాణ సర్కార్. 1,50,000 వరకు రుణమాఫీ. రెండో విడత రైతు రుణమాఫీపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అసెంబ్లీ వేదికగా రెండో విడత నిధులు విడుదల కానున్నాయి. అసెంబ్లీ ఆవరణంలో సీఎం రేవంత్ రెడ్డి 1,50,000 రూపు రుణాలు మాఫీ చేసి రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ 2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 18న తొలి విడత రుణమాఫీని అమలు చేశారు. 1,00,000 లోపు రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేశారు. తొలి విడతలో దాదాపు 11 లక్షల మంది రైతుల ఖాతాల్లో సుమారు 6,000 కోట్ల నిధులు జమ చేశారు. మరో 2 విడతల్లో 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. అయితే 1,50,000 లోపు రెండో విడతలో, 1,50,000 నుంచి 2 లక్షల వరకు మూడో విడతలో రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే రెండో విడత రుణమాఫీ కోసం రైతులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. జూలై 31 లోపే రుణమాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించగా తాజాగా తేదీ ఫిక్స్ చేయింది. రేపు అనగా జూలై 30 రెండో విడత రైతు రుణమాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రెండో విడతలో 1,50,000 వరకు రుణమాఫీ చేయనున్నట్లు వెల్లడించింది. అసెంబ్లీ ఆవరణంలో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసి రైతుల అకౌంట్లోకి నిధులు విడుదల చేయనున్నారు. అనంతరం రైతు రుణమాఫీపై అసెంబ్లీలో చర్చ పెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తుంది. రెండో నిధుల విడుదల తర్వాత అసెంబ్లీ స్పీకర్కు చర్చకు సంబంధించిన తీర్మానాన్ని ఇవ్వనున్నట్లు తెలిసింది. ఓకేనా ఫ్రెండ్స్, నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.